డిజిటల్ అరెస్ట్ పేరుతో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే నుంచి 1.07 కోట్లు కొల్లగొట్టారు సైబర్ నేరగాళ్లు. ఈ మేరకు మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ నుంచి అందిన ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్లోని ఆయన ఇంట్లో ఉన్న సమయంలో ఘటన జరిగినట్లుగా పుట్టా సుధాకర్ యాదవ్ ఫిర్యాదులో పేర్కొన్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు చెప్పారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఎమ్మెల్యేను మోసం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు అసలు డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదని పోలీస్ శాఖ విస్తృతంగా ప్రచారం చేస్తున్న మోసాలు మాత్రం ఆగడం లేదు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్. థ్యాంక్ యూ సిద్ధు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఆయన తెలుగుదేశం పార్టీలో మైదుకూరు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. అయితే ఆయనకు చెందినటువంటి ఏదైతే డిజిటల్ అకౌంట్ ఇచ్చి కూడా పూర్తిస్థాయిలో దాదాపుగా 1.7 కోట్లు కూడా పూర్తిస్థాయిలో కూడా సైబర్ నేరగా అయితే కనుక కొల్లగొట్టారని చెప్పుకోవచ్చు. అయితే ఈ మేరకు ఆయన అయితే కనుక ఏదైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఆశ్రయించడం జరిగింది. అక్కడ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక హైదరాబాద్ లో ఆయన ఇంట్లో ఉన్న సమయంలో ఈ ఘటన అయితే కనుక పూర్తిస్థాయిలో జరిగింది. అయితే ఇవాళ దాదాపుగా ఎవరైతే సైబర్ నేరగాలు పూర్తిస్థాయిలో ఒక ఎమ్మెల్యే టార్గెట్ చేసి ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే డిజిటల్ లాకర్ ఉందో ఆ లాకర్ సంబంధించిన అకౌంట్ నుంచి కూడా దాదాపుగా 1.7 కోట్లు కూడా పూర్తిస్థాయిలో కూడా సైబర్ నేరగాలు అయితే కొట్టగొట్టారు. అయితే దీనిపై అయితే కనుక కేసు కూడా నమోదు చేయడం జరిగింది. పూర్తిస్థాయిలో కూడా సైబర్ పోలీసులు అయితే దీనిపైన కూడా విచారణ అయితే చేపట్టడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా పోలీసులు అందరూ కూడా ఒకవైపు అసలు డిజిటల్ దానిపైన కూడా పూర్తిస్థాయిలో అవగాహన చేస్తుంటే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఒక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అకౌంట్ పూర్తిస్థాయిలో ఇట్లా చేయడంపై పోలీసులు అయితే పూర్తిస్థాయిలో ఆరాధిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి మైదుకూరు ఎమ్మెల్యేని మన మీడియా ప్రతినిధులు ఆధారంగా ఆయన అయితే కనుక పూర్తిస్థాయిలో ఈ ఘటనపై పూర్తిస్థాయిలో నేను ఖచ్చితంగా స్పందిస్తానని చెప్పడం జరిగింది. ఏదేమైనా చూసుకుంటే ఒక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి డిజిటల్ అకౌంట్ సంబంధించిన దాంట్లో కూడా ఈ రోజు 1.7 కోట్లు కూడా సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారని చెప్పుకొచ్చింది. రైట్, థ్యాంక్ యూ సుధీర్.